జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారును వీడి చెయ్యి పార్టీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో నడిగడ్డ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మధ్య ఆధిపత్య పోరు సాగడం, పరస్పర విమర్శలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్లకే తిరిగి ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. టికెట్ను ఆశించిన జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నడిగడ్డ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. ఊహించినట్టుగానే సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై పోటీ చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా రంజిత్ బాబు రంగంలో దిగడం, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ మోహన్ రెడ్డికి అండగా ఉండడంతో స్వల్ప ఓట్ల మెజారిటీతో సరిత తిరుపతయ్య ఓటమి పాలయ్యారు. గతంలో జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యవహరించినట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఇరువురు ఒకే పార్టీలో ఉండడం సాధ్యమవుతుందా? ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మళ్ళీ ఎవరు నష్టపోవాల్సి వస్తోంది? తదితర అంశాలపై నడిగడ్డన జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత తిరుపతయ్యతో పాటు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు కూడా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే రాజకీయ పరిణామాలు మార్పులు చెందడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నడిగడ్డ ప్రాంతంలో రాజకీయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, నడిగడ్డ రాజకీయాల సంగతి ఏంటి? రైట్ సంతోషి, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. అదే బాటలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 సీట్లకు గాను 12 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 14లో 2 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ లో మనం చూసినట్లయితే ఒకటి నడిగడ్డ ప్రాంతం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల 1 సీటు బీఆర్ఎస్ రావడం జరిగింది. అలాగే అల్లంపూర్ లో కూడా బీఆర్ఎస్ రావడం జరిగింది. తదితర మొత్తం 12 సీట్లు కాంగ్రెసే ఉంది. అయితే ఆ 12 కాను ఇప్పుడు 13 సీట్లు కాంగ్రెస్ కాబోతుంది. అయితే బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ కాంగ్రెస్ లో చేరనికే వాళ్ళ కార్యకర్తలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పవచ్చు సంతోషి. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే జూపల్లి కృష్ణారావు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుతో ఏదైతే ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నడిగడ్డ ప్రాంత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అతనికి అనుసంధానంగా ఉన్నారు. అతనితో మాట్లాడుతూ చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి మనకు అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి చూసినట్లయితే కింద ఉన్న కార్యకర్తలు కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుచరులు కావచ్చు, వారిని కాంగ్రెస్ లోకి రావాలని చెప్పి అంటున్నారని చెప్పి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే మనం అడిగితే చెప్తున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ ఉన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సరిత తిరుపతయ్య మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని అక్కడ ఎమ్మెల్యే ఆమె అనుకున్నట్లే ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. స్వల్ప ఓట్లతోన ఏదైతే రెడ్డి సామాజిక ఉన్న నడిగడ్డ ప్రాంతంలో ఏదైతే స్వల్ప ఓట్లతోన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం గెలుపొందారు. మొత్తానికి చూసినట్లయితే సరిత తిరుపతయ్య ఓటమి పాలయ్యింది. అయితే జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సరిత తిరుపతయ్య ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తే నడిగడ్డ ప్రాంతంలో ఎలా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. మొత్తానికి చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 12 సీట్లకు గాను 13 సీట్లు అవ్వబోతున్నాయి ఎమ్మెల్యే సీట్లు అని చెప్పవచ్చు సంతోష్. రైట్ రహీం, థ్యాంక్ యూ.